రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద చేసిన కామెంట్కి ఎట్లా స్పందిస్తారో మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు చెప్పండి. ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి కులం అనేది తప్పుడు కులము, ఆయన బీసీ కులం సర్టిఫికేట్ మాత్రమే ఉంది కానీ మనసులో లేదు అనేది ఒక కామెంట్ చేయడం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు అన్యాయం చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జనాభాను తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రాష్ట్ర బీసీలంతా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నారు. బీసీలకు గొప్పగా 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఈరోజు ఉన్నటువంటి అవకాశాలని కూడా దెబ్బతీసే విధంగా రిపోర్ట్లు తయారు చేసి రాష్ట్ర శాసనసభను వేదిక చేసుకొని మరొకసారి బీసీలని మోసం చేస్తున్నాను రాష్ట్ర బీసీలంతా కూడా మాట్లాడుతున్నటువంటి సమయంలో ఈ యొక్క చర్చని పక్కదారి పట్టించాలన్న ఆలోచనతో మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారి మీద విమర్శలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ప్రేమ లేదు. బీసీల మీద ప్రేమ ఉన్నది కేంద్ర ప్రభుత్వంకు అని చెప్పడానికి మోడీ గారు చేస్తున్నటువంటి ఇవాళ బీసీల కృషి కానీ అదేవిధంగా ఈ దేశ క్యాబినెట్లో ఎందరు మంది బీసీలు ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. 17 మంది ఈరోజు బీసీలు ఉన్నటువంటి కేంద్ర క్యాబినెట్. ఈ రాష్ట్ర తెలంగాణ క్యాబినెట్లో ఎందరు మంది బీసీలు ఉన్నారు? కేవలం ఇద్దరు బీసీలు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొక కామెంట్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రానికి నేనే చివరి రెడ్డి ముఖ్యమంత్రిని కావచ్చు, అయినా పర్వాలేదు, నాకు అంత ప్రేమ ఉంది, కన్సర్న్ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీకి తెలిసిపోయింది. రేవంత్ రెడ్డి గారే కాదు, ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి చివరి ముఖ్యమంత్రి. ఇక భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారు కాదు కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే పదవి దొరకది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వ్యవహారం దాని కారణంగా ఈరోజు బీసీలను మోసం చేస్తున్నటువంటి వైఖరిని ఈ రాష్ట్ర ప్రజలు బీసీలంతా కూడా గమనించారు. వాళ్లకు ఇప్పుడే తెలిసి వచ్చింది ఎట్టి పరిస్థితులలో భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోతున్నదని తెలిసింది. కాబట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నోటి నుంచి నేనే చివరి ముఖ్యమంత్రి అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. 42% రిజర్వేషన్లు కల్పించడానికి మేము అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం, కులగణనకు సంబంధించినటువంటి వారు రేవంత్ చేసిన కామెంట్ మీద మీ పార్టీ అభిప్రాయం ఎట్లా చూస్తారు? మీ మొసరి కన్నీరు మాటలు బీసీలు నమ్మడానికి సిద్ధంగా లేరు. నిజంగా 42% ఈ రాష్ట్రంలో బీసీలకు మీరు అవకాశం ఇవ్వాలని అనుకుంటే ముందుగా నీ క్యాబినెట్లో 42% మరి క్యాబినెట్లో మంత్రులకు అవకాశం ఇవ్వు కదా. ఈరోజు నీ క్యాబినెట్లో 2 మంత్రులకే అవకాశం ఇస్తావు. ఈ 2% జనాభా ఉన్నటువంటి వాళ్ళేమో సగం మంది మంత్రులు ఉంటారు. ఈ రాష్ట్రంలో 60% జనాభా ఉన్నటువంటి బీసీలు 2 మంత్రులు మాత్రమే ఉంటారా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్లలో ఎందరో మందికి బీసీలకు అవకాశం ఇచ్చిండ్రు. బీసీలను మోసం చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నడుం కట్టింది. అందుకే బీసీలంతా తిరగబడుతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చివరి ముఖ్యమంత్రి కావచ్చు అని చెప్పేసి పాయల్ శంకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.